పరిశుద్ధ గ్రంథంలో నంబర్స్ ఉన్నాయి. లైక్ 1, 2, 3, 4. ఇవి ఎవరో మ్యాథమెటిక్స్ స్పెషలిస్ట్ కనిపెట్టింది కాదు. మనకు 1, 2, 3, 4 కూడా నేర్పించింది ఎవరంటే బైబిల్. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం అంతా చదవండి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే. ఎవరు ఫస్ట్ ఈ లోకానికి తెలియపరిచేది? ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు. 66 గ్రంథంలో ఒక గ్రంథం పేరు ఏంటంటే సంఖ్యా గ్రంథం, సంఖ్యాకాండం. సంఖ్య మీన్స్ సంఖ్య, లెక్కలు, నంబర్స్. దేవుడు ఒక డైరీ మెయింటైన్ చేస్తాడు. అందుకొరకే మీరు సంఖ్యాకాండం అంతా చదివితే డేట్తో సహా, టైంతో సహా, సంవత్సరంతో సహా దేవుడు పలాన తారీఖున ఇశ్రాయేలు బయలుదేరారు, పలాన తారీఖున పరలోక నుండి మేఘపు స్తంభం పలాన సంవత్సరమున పలాన టైంన దిగి వచ్చింది. ఇవన్నీ మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఎవ్రీ నంబర్స్కు ఒక్కొక్క అర్థం ఉంది. అంత ఈజీగా మనం తీసుకోకూడదు. అలాగ ఆత్మ సంబంధమైన మండలానికి తీసుకెళ్ళినప్పుడు కొన్ని నంబర్లు కనపడతాయి. ఆ నంబర్ని మనం ఈజీగా తీసుకోకూడదు. వీ హ్యావ్ టు గో డీప్ ఇంటూ ద వర్డ్. వాక్యంలోనికి మనం వెళ్ళాలి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2, 3 వచనములో రాయబడిన వాక్యాన్ని ఒక్కసారి చూడండి. ముదిమి వచ్చి వరకు నిన్ను మోయివాడవు నేనే. హల్లెలూయా. యెషయా గ్రంథం 46:4. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడు నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఎందుకు దేవుడు యెషయా గ్రంథం 46:4 అలాగ అంటున్నాడు? ముదిమి వచ్చే వరకు నిన్ను మోయివాడు నేనే, నిన్ను చంక పెట్టుకున్నవాడు నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు, నిన్ను మోయివాడు నేనే, నిన్ను రక్షించేవాడు నేనే, నిన్ను విడిపించేవాడు నేనే అని ఎందుకంటున్నాడంటే మనుషుల ఒక బలము, మనుషుల ఒక సామర్థ్యతకు ఒక ఎత్తుగడ, ఒక సరిహద్దు ఉన్నాయి. ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్ దాటిన తర్వాత ఏ నరుడు ఏమీ చేయలేడు. వాడు చేతగాని వాడు అయిపోతాడు. He became helpless. The man became the helpless. When certain areas will come, when we have to pass certain things, we are became helpless. మనము చేతగాని వాడు అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా ఎంత ప్రేమ ఉన్నా బిడ్డలు ఎత్తుకుంటాం. ఎంత ప్రేమ ఉన్నా ఒక 5 సంవత్సరాల బిడ్డను ఎత్తుకుంటాం, కానీ తర్వాత 10 సంవత్సరాల బిడ్డను ఎత్తుకోలేము. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు ఏదైతే చేయలేవో, ఒక తండ్రిగా తల్లిగా నువ్వు ఏదైతే చేయలేవో, నీ బిడ్డలకు ఏదైతే చేయలేవో, ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా నువ్వు ఏదైతే చేయలేవో దాన్ని నేను చేయగలుగుతాను. నీ స్థానంలో ఉంటూ నేను చేయగలుగుతాను. అటువంటి ప్రేమ గల దేవుణ్ణి, అటువంటి శక్తి గల దేవుణ్ణి నేను అంటున్నాడు. నాకు 4 అమ్మాయిలండి. మొదటిగా ఫస్ట్ అమ్మాయికి అయితే ఏదో మా ఓపిక కొలది, మా శక్తి కొలది పెళ్లి చేస్తాం. రెండవది అమ్మాయికి నేను పెళ్లి చేయలేకపోయాను. డోంట్ బాదర్, యేసయ్య చేస్తాడు. ఇల్లు పునాది వేయగలిగామండి. మా దగ్గర ఉన్న డబ్బుతో, మాకున్న ఆస్తిపాస్తులతో అమ్మేసి పునాది వరకు వేస్తాం. ఇప్పుడు గోడ కట్టలేకపోతున్నాం, స్లాబ్ వేయలేకపోతున్నాం. డోంట్ బాదర్. ఐశ్వర్యవంతుడైన యేసయ్య నీతో ఉన్నాడు. వెండి నాదే, బంగారు నాదే, ఈ భూమిలో ఉన్న సర్వ సంపదలు నాదే అని చెప్పిన దేవుడు నీతో ఉన్నాడు. కష్టపడి నా బిడ్డల్ని చదివించగలిగాను, కానీ ఉద్యోగాలు వెతకలేకపోతున్నాను. డోంట్ వరీ.
నీ బిడ్డకి దేవుడు ఉద్యోగం ఇప్పించగలుగుతాడా? ఉద్యోగం లేకపోయినా ఉద్యోగాన్ని పుట్టించి నీ బిడ్డకి ఉద్యోగం ఇవ్వగలుగుతాడా? సేవకైతే సమర్పించుకున్నాను, నెక్స్ట్ ఏం చేయాలో తెలియలేదు, నో ప్రాబ్లం, దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఆశీర్వదించగలుగుతాడు, నీకు మేలు చేయగలుగుతాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను మోయవాడు నేనే అనే మాటలో ఉన్న సారాంశం, దీంట్లో ఇమిడి ఉన్న సత్యం ఏంటంటే, మానవుడు చేయలేని వాటిని ఏ వృత్తుని ఎవడు మోయలేడు. ఎంత బాడీ బిల్డర్ అయినా వృత్తులను ఎలా మోయగలుగుతారు? మోయటం కష్టం. వయసు అవ్వకూడదు వాళ్ళకి చంటి బిడ్డల మనస్తత్వం వచ్చేస్తాయి, వాళ్ళని తృప్తిపరచడం చాలా కష్టం. అటువంటి కష్టతరమైన పనిని నా యేసయ్య మీ పక్షముగా చేయగలుగుతాడు. మానవుడు చేయలేని కార్యాన్ని యేసు చేయగలుగుతాడు అనేది యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న సారాంశం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఏం చేయకూడదు అంటే దేని గురించి బాధపడకూడదు. బైబిల్లో రాయబడి ఉంది లూకా సువార్త 6:35లో, కృతజ్ఞత లేని వారికి దుష్టులకు ఆయన ఉపకారిగా ఉన్నాడంట. దుర్మార్గులకును దుష్టులకును కృతజ్ఞత లేని వారికి ఆయన ఉపకారిగా ఉన్నప్పుడు ఆయన బిడ్డ అయిన నీకు దేవుడు ఉపకారిగా ఉండడా? నీకు మేలు చేయడా? నిన్ను ఎత్తుకొని మోయడా? నీ అవసరాలు తీర్చడా? నిన్ను ఆశీర్వదించడా? పేతురు రాసిన మొదటి పత్రిక 5:7లో రాయబడి ఉంది, దేని గురించి నువ్వు చింతించకూడదు, దేని గురించి నువ్వు కలవరపడకూడదు. నువ్వు సంతోషంగా నీ భారమంతా యేసు మీద మోపుతూ నీ జీవితాన్ని కొనసాగించడమే దేవుని యొక్క చిత్తము. ఎందుకంటే నువ్వు ఎక్కువ చింతించడం వలన, ఆలోచించడం వలన నీ ఆయుష్ కాలం దెబ్బతింటున్నాయి, నీ ఆయుష్ కాలం తరిగిపోతున్నాయి. దేవుడు నిర్ణయించిన టయానికి ముందే నీ ఆయుష్ కాలం తరిగిపోతుంది. కాబట్టి అది వన్ కైండ్ ఆఫ్ సూసైడ్. నేను ఇలాగే ఆలోచిస్తూ ఉంటా, ఇలాగే నేను బాధపడతా ఉంటా, ఇలాగే నేను దిగులు చెందుతూ ఉంటాను, నేను ఇలాగే ఉంటానని నీ ఆయుష్ కాలాన్ని నువ్వు తగ్గించుకుంటా ఉంటే అది ఒక రకాలుగా సూసైడ్ అవుతాయి. నీ భారాన్ని నా మీద మోపవద్దంటే నువ్వు ఆలోచించాలి. ప్రభు అంటున్నాడు, నీ భారమంతా నా మీద మోపాయి, నేను నిన్ను చూసుకుంటాను, నేను నిన్ను పట్టించుకుంటాను, నేను నీకు మేలు చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు నువ్వెందుకు చింతిస్తున్నావు? యోహాను సువార్త 14:1 అంటున్నాడు, మీ హృదయం కలవరపడనియొద్దు, అస్సలు కలవరపడనియొద్దు. ఇంత మంచి దేవుడు ఉంటే, ఇంత కేర్ తీసుకున్న దేవుడు ఉంటే నువ్వు ఎందుకు మనస్సంతా కలిబిలి చేసుకుంటావు? ఎందుకు నీ హృదయం అంతా బరువుతో ఉంటావు? ఎందుకు నీ హృదయంలో వేదన పడుతూ ఉంటావు? ఎందుకు నీలో నువ్వు కృంగిపోతూ ఉంటావు? ఎందుకు నీలో నువ్వు ఆలోచిస్తూ ఉంటావు? ఎందుకు నీలో నువ్వు విచారంగా ఉంటావు? అది నీకు క్షేమమో అనుకుంటున్నావు, అది క్షేమం కాదు. నీ విశ్వాసాన్ని అవి బలహీనపరుస్తున్నాయి, నీ మనస్సులో దేవుడు కల్పించిన మనోధైర్యాన్ని బలహీనపరుస్తున్నాయి, నిన్ను దేవుని నుండి దూరం చేస్తున్నాయి. నీ చింత నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది. అందుకొరకే పాపానికి వచ్చే జీవితం మరణం అని రాయబడితే 2 కొరింథీ పత్రిక 7:10లో రాయబడి ఉంది, ఈ లోక సంబంధమైన దుఃఖం కూడా మరణాన్ని కలుగజేస్తాయి. పాపం చేయటం ఎంత మరణాన్ని తీసుకొస్తాయో, నువ్వు లోక సంబంధంగా దుఃఖపడతా బాధపడతా ఉంటే అంతటి మరణాన్ని ఎదుర్కొంటావు. నీ చింత, నీ మనస్సులో ఉన్న తెగులు, నీ మనస్సులో ఉన్న బాధ, నీ మనస్సులో ఉన్న వేదన అంతా ప్రభు చెంతలో విడిచిపెడతాం, ప్రభు పాదాల దగ్గర విడిచిపెడతాం. ఆయనే నీ పరిహారి. నిర్గమకాండ 15:26 బట్టి ఆయనే నీ పరిహారి, యేసే నీ పరిహారి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు బిడ్డ. దేవుడిని ఆశీర్వదిస్తాడు, నీకు స్వస్థత ఇస్తాడు, నీకు మేలు చేస్తాడు. ఈరోజు కాకపోయినా రేపు నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. నీ దుఃఖ దినాలన్నీ సమాప్తమైపోతాయి. నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తాడు, నీకు కృప ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు తన దైవజనుడి ద్వారా పలికిన ఈ మాటలన్నీ మీ జీవితంలో నెరవేర్చబడినగాక. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం
8 నుండి రాయబడిన ప్రకారం 9 కృపావరాలు చూపిస్తున్నాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం బట్టి ఆత్మ ఫలాలను కూడా చూపిస్తున్నాయి. ఇది అందరికీ తెలుసు. 9 అనేది కృపావరాలంటే నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే పరిశుద్ధాత్మ కృపావరాలు 9 నాకు తెలుసు. ఆత్మఫలాలు, ఇది 9 అనేది ఆత్మఫలాలు చూపిస్తుందంటే ఓకే. 9 అనేది యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని ఎలాగా చాటుతుంది అంటే, యేసుక్రీస్తు ఎప్పుడు ఆయన గెత్సేమనీలో సైనికులకు దొరికాడు చెప్పండి? రాత్రి. యోహాను సువార్త 18వ అధ్యాయం చదివితే వాళ్ళు ఏం పట్టుకుని వచ్చారు? యేసును వెతుకుతూ ఏం పట్టుకుని వచ్చినారు? దీపాలు పట్టుకుని వచ్చారు, దీపబంధాన్ని పట్టుకుని వచ్చారు. ఎందుకంటే అది రాత్రి కాబట్టి. యేసుక్రీస్తు సిలువ వేయబడిన టైం ఏంటి చూస్తే మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 15 వర్స్ 25. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. ఇట్ వాస్ ద 3rd hour. ఐ మీన్స్ 3rd hour అంటే 9 o'clock అనమాట. 9 o'clock, 12 to 3 ఫస్ట్ అవర్ మన లెక్కలో, బైబిల్ లెక్కలో. 3 to 6 సెకండ్ అవర్, 6 to 9 థర్డ్ అవర్. అందుకొరకు అక్కడ 3 గంటలు. కానీ కొన్ని చోట్ల బైబిల్లో 3 అని ఉంటుంది. అసలు ఎప్పుడంటే మార్నింగ్ 9 o'clock. పిలాతు మాట్లాడిన టైం ఎప్పుడంటే 7 between 8. 9 o'clock అనేది నంబర్ 9 టాక్స్ అబౌట్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. క్రూసిఫైడ్ జీసస్, యేసుక్రీస్తు ఒక సిలువ మరణాన్ని చూపిస్తున్నాయి. యేసుక్రీస్తు ఒక సిలువ మరణం క్షమాపణను మనకు తెలియపరుస్తున్నాయి. యేసుక్రీస్తు ఒక సిలువ మరణం పరలోకానికి మార్గాన్ని తెలియపరుస్తున్నాయి. మానవాళి యొక్క రక్షణ కొరకు దేవుడు వెల చెల్లించాడని మనకు తెలియపరుస్తున్నాయి. దేవుని యొక్క శక్తిని పొందడానికి, దేవుని యొక్క ఆత్మను పొందడానికి ఇప్పుడు అడ్డు లేదు. ఎందుకంటే నీ పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు సిలువ మరణం పొందాడు. యోహాను సువార్తలో యేసు ప్రభువారు అంటున్నారు కదా, నేను వెళ్తే కానీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు రాడు. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఇఫ్ ఐ గో నాట్ అవే, ద కంఫర్టర్ విల్ నాట్ కమ్ అన్టు యూ. వాట్ ఈస్ దట్ మీనింగ్? యేసు ఎలాగ పరలోకానికి వెళ్ళాడు? మరణం ద్వారా వెళ్ళాడు. తన్ను తానే బలిగా సమర్పించుకున్నాడో దాన్ని బట్టి మరణం వచ్చింది. లేకపోతే జీసస్కి మరణం ఏది? యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా మాత్రం ఈ భూమి మీదకి రాలేదు. ఆయన దేవుని కుమారుడుగా, దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. If we say Jesus is God, then he has no death. మనం యేసును దేవుడంటే, దేవుని కుమారుడు అంటే ఆ కుమారుడికి ఏమి లేదు చెప్పండి? మరణం లేదు. కానీ మరణం పొందాడు. ఎందుకంటే ఈజ్ నాట్ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్, ఈజ్ ఎ సన్ ఆఫ్ మ్యాన్. ఆయన దేవుని కుమారుడు మాత్రం కాదు, మనుష్య కుమారుడు కూడా. అందుకొరకు ఆయన సిలువ మరణం పొందాడు. సో మనుష్య కుమారుడుగా ఆయన మన కొరకు చనిపోయాడు. చనిపోయి అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే మీ వద్దకు పరిశుద్ధాత్మ రాడు అనే మాటకు అర్థం ఏంటంటే, నేను మీ కొరకు చనిపోకపోతే, మీ పాపం కొరకు చనిపోకపోతే, మీ కొరకు నేను నలగొట్టబడకపోతే, మీ పాపము అధిక్రమం తొలగిపోవాలని, మీరు శుద్ధీకరించబడాలని, నా రక్తం వలన మీకు శుద్ధీకరణ కలగాలని, మీరు పరిశుద్ధపరచబడాలని నేను మీ కొరకు చనిపోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు రాడు.
ఇప్పుడు యేసు చనిపోయాడా? చనిపోయిన ఎన్ని రోజులకి పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి వచ్చాడు? 10 డేస్కి వచ్చేసాడు. దానికి ముందు ఎవరి మీద పరిశుద్ధాత్మ రాలేదు. నోబడీ రిసీవ్డ్ హోలీ స్పిరిట్ బిఫోర్ జీసస్ డెత్. ఆఫ్టర్ జీసస్ డెత్ within 10 days they all received the Holy Spirit. One who knew about the Holy Spirit, they all received the Holy Spirit. పరిశుద్ధాత్మ గురించి ఎంతమందికి తెలిసిందో, ఎంతమందికి ఆ వాగ్దాన విషయం, యేసు ప్రభు పరలోకానికి వెళ్ళటం అనే సత్యం ఎవరికైతే అర్థమైందో వాళ్ళందరూ మొదటిసారిగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎంతమందికి ఆ విషయం బాగా తెలిసింది? 120 మందికి తెలిసింది. 500 కాదు, 120 మందికి తెలిసింది. గట్టిగా గలిలియా చెప్పండి. తర్వాత ఎంతమందికి తెలిసింది? 3000 మందికి తెలిసింది. తర్వాత ఎంతమందికి తెలిసింది? 5000 మందికి తెలిసింది. తర్వాత ఎంతమందికి తెలిసింది? సంఘం అందరికి తెలిసింది. ఇప్పుడు ఎంతమందికి తెలిసింది? ప్రపంచం అందరికి తెలిసింది. ఎవరెవరైతే యేసుక్రీస్తు మరణాన్ని గురించిన అవగాహన కలిగి ఉన్నారో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అడ్డు ఆటగలకుండా రాగలుగుతాడు. వాళ్ళందరూ అభిషేకించబడగలుగుతారు. వాళ్ళందరూ ఆత్మతో నింపబడగలుగుతారు. యేసుక్రీస్తు మరణం మీద నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, ఆ యేసుక్రీస్తు రక్తం నిన్ను కడుగుతాయి, నిన్ను శుద్ధీకరిస్తాయి. నీలోనికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ మహిమని నీలోనికి తీసుకొని వస్తాయి. నువ్వు ధైర్యంగా పరిశుద్ధాత్మ రా అని పిలవచ్చు. పరిశుద్ధాత్మ శక్తి కాదు, ఆయన సాక్షాత్తుగా దేవుడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే దేవుడే ఉన్నట్టు లెక్క. ఆయన నీలో నివసించినట్టు లెక్క. నీలో ఉన్నాడని అర్థం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చారంటే దాని ఒక అర్థం ఏంటంటే నీకు గ్యారంటీ ఉంది. ఏ గ్యారంటీ? నీ దేహము కుళ్ళు పట్టకుండా. 16వ కీర్తనలో రాయబడి ఉంది, నా దేహమును, పరిశుద్ధుల యొక్క దేహమును కుళ్ళు పట్టనీయడు, నీ భక్తుల యొక్క దేహమును కుళ్ళు పట్టనీయడు. అంటే అర్థం ఏంటంటే నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు, నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకం నిన్ను కుళ్ళు పట్టకుండా ఆ కడబురం రోగగానే కళ్ళు రెప్పపాటులో పైకి ఎత్తబడలాగును. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కడబురం రోగగానే కళ్ళు రెప్పపాటులో మార్పు చెంది మహిమ దేహం తోడుకొని నువ్వు దేవుని సన్నిధిలో పరలోకంలో ఆసీనుడు అవుతావు అన్నదానికి రుచి ఏంటి? రుచి ఏంటి? ఒకే ఒక రుచి. యేసయ్య శిలువ మరణం ద్వారా నా పాప క్షమించబడిన కారణము చేత నాలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే గ్యారంటీ. ఈరోజు ఒకవేళ నువ్వు బలహీనుడిగా ఉన్నా, పాపపు విషయంలో బలహీనుడిగా ఉన్నా, శోధన అనుభవిస్తున్నా, ఎప్పుడుకో ఒక్కో రోజు నిన్ను నూతన పరిచి, నూతన ఆత్మతో నింపి, పరిపూర్ణ చేసి నిన్ను పరలోకానికి తీసుకెళ్లే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడిదే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, ఆయన గ్యారంటీ. సంచకరువై ఉన్నాడు అంటే గ్యారంటీగా ఉన్నాడు. ఆయన గ్యారంటీ, ఆయన డిపాజిట్, ఆయన నాకు ముందుగా ఇవ్వబడిన అడ్వాన్స్. ఆయన పరలోకంలో ఉన్న దీవెనలన్నీ నేను పరలోకానికి వెళ్ళి అనుభవించబోతున్నాను. దానికి రుచి ఏంటంటే, అడ్వాన్స్ ఏంటంటే పరిశుద్ధాత్మ నాతో ఉన్నాడు, దానితో పాటే నా లోపల ఉన్నాడే. రెండవది, ఈ 9 అనే మాటకు అర్థం ఏంటంటే లేవియాకాండ 23వ అధ్యాయం 32వ వచనం చదవండి. అది మీకు మహా విశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. హల్లెలూయా. మనల గురించి మన తల్లిదండ్రులు కూడా ఇంతగా ఆలోచించరు. నాట్ ఈవెన్ అవర్ పేరెంట్స్ థింక్ అబౌట్ యాజ్ లైక్ గాడ్. దేవుడు లాగా మన తల్లిదండ్రులు కూడా ఆలోచించరేమో. వారంలో విశ్రాంతి దినం ఉండాలంటున్నాడు. సోమవారం నుండి శుక్రవారం 9 o'clock తర్వాత మళ్ళీ ఎప్పుడు 9 o'clock దాకా, శనివారం సాయంత్రం
9 దాకా నువ్వు ఏ పని చేయకూడదు. ఇశ్రాయేల్ దేశంలో ఇప్పుడు కూడా పాటిస్తారు. ఆ విశ్రాంతి దిన నాడిన షాప్ తీసాడు అనుకో, వాడి పని అయిపోతుంది. ఇంకా ఎంతంటే 7-8 సంవత్సరాలు సంపాదించిన డబ్బంతా పెనాల్టీ కింద, అపరాధం కింద పే చేయాలంట. అందుకొరకు ఒక్కడి షాప్ తీయడు. హోటల్స్ మాది టూరిజం ప్లేస్ కాబట్టి హోటల్స్ మాత్రమే ఉంటాయి. ఇతర బట్టల షాప్, ఆ షాప్, ఈ షాప్ ఏమీ ఉండదు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? వయస్సు వచ్చిన దినాలు మొదలుకొని వృద్ధాప్యం చెందేదాకా రెస్ట్ లేకుండా, మైండ్కి రెస్ట్ లేదు, శరీరానికి రెస్ట్ లేదు. చచ్చిపోయిన తర్వాత రెస్ట్ ఇన్ పీస్. చచ్చిపోయిన తర్వాత ఇంకెందుకు రా బాబు, నువ్వు రాయాలా ఏంటి సమాధిలో, లేకపోతే కార్లో రాయాలా ఏంటి? అలా ఆల్రెడీ రెస్ట్లోనే పోయారు వాళ్ళు. ఇప్పుడు రెస్ట్ ఏంటి? ప్రభు అంటున్నాడు అప్పుడు కాదు, అప్పుడు ఎలా అయినా నీకు రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ భూమిలో ఉన్న దినాల్లోనే నా విశ్రాంతి నువ్వు అనుభవించాలా? గట్టిగా చెప్పండి. డబ్బును సంపాదించుకోవటం కష్టపడుతున్నారు. కష్టపడవద్దు అంటలేదు. నీ కష్ట జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. సోమారిపోతుగా, తిరుగుపోతుగా, అడ్డగోలుగా వాళ్ళని వీళ్ళు మోసం చేసి నీ దగ్గర కొంత డబ్బు పెట్టుకొని దాన్ని వడ్డీలకు ఇచ్చేసి 10 రూపాయలు వడ్డీలకు ఇచ్చేసి ఇంట్లో కాలు మీద కాలు పెట్టుకొని సంపాదించాలనుకుంటే దేవుడు దాన్ని ఆశీర్వదించడు. దానికి పెద్ద మొత్తంలో తర్వాత వెల చెల్లించాల్సి వస్తాయి. నీ కష్ట జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే సమయంలో నీకు రెస్ట్ ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ శరీరానికి రెస్ట్. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. తర్వాత నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హలో, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అంత నా వైపు చూడండి. దేవుడు ఇచ్చే విశ్రాంతిని మనం ఎలా పొందుకోవాలంటున్నాడు? కండిషన్ ఏంటి అక్కడ? ఓన్లీ వన్ కండిషన్. ఆయన కాడి మైట తర్వాత దాని అంటున్నాడు, దేవుని దగ్గరకు వచ్చి నువ్వు నేర్చుకో. మీ ప్రాణాత్మ శరీరానికి రెస్ట్ కావాలంటే ఏం చేయాలి? నీకు నేర్చుకున్న మనసు ఉండాలి. నాకు అన్నీ వచ్చి అనుకోకూడదు. ఇఫ్ యూ హ్యావ్ సచ్ ఎ మెంటాలిటీ, సచ్ ఎ మైండ్, ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో నీడ్ టు లెర్న్ ఫ్రమ్ అదర్స్. నేను ఇతరుల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఐ నో ఎవ్రీథింగ్. నాకు ఎవరు చెప్పవద్దు, నాకు నేనే రాజు అనుకుంటే నీ లైఫ్లో ఫెయిల్ అయిపోతావు. ముఖ్యంగా దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఆయన నీకు బోధించాలి. ఏది మంచిదో ఏది చెడ్డదో ఆయన నీకు బోధిస్తాడు. ఆయన చెప్పిన మాటకు లోబడాలి. నువ్వు ఒక విద్యార్థివి. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ యు ఆర్ ఎ స్టూడెంట్. దేవుని ముందు నేను, మీరు అందరూ ఏంటి చెప్పండి? విద్యార్థులము. వీఆర్ ఆల్ ఆర్ స్టూడెంట్ బిఫోర్ గాడ్. ఆ మనసు ఉండాలి. మన వాళ్ళకి కొంచెం వాక్యం తెలిస్తే చాలు, వాళ్ళు పట్టుకోలేకపోతున్నాం. కొంచెం అభిషేకం వస్తే చాలు, పట్టుకోలేకపోతున్నాం. కొంచెం దర్శనాలు కళలు వస్తే చాలు, పట్టుకోలేకపోతున్నాం. చాలా ఓవర్ యాక్షన్. అంతా మనకు ఉండకూడదు. మనం మణిగి ఉన్నప్పుడు ఆయన కాడి మోస్తాం. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని మరియలాగా నేర్చుకుంటాం. ఆయన వాక్యం, ఆయన మాటలు నీ జీవితానికి నమ్మకమైన పరలోక తండ్రి, ఎవరెవరు హృదయము బాధతోనూ వేదనతోనూ కన్నీళ్ళతోనూ ఉందో ఇప్పుడే తీసివేయండి ప్రభా. బరువును దించండి ప్రభా. ఇప్పుడే ముట్టండి యేసయ్యా. యేసు నామంలో తాకండి యేసయ్యా. విడుదల దయచేయండి ప్రభా. ఆశీర్వాదం దయచేయండి ప్రభా. సమాధానం, సంతోషం దయచేయండి. ఇప్పుడే అద్భుతం జరిగించండి. యేసు నామంలో మేలు చేయమని
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.